నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. పరకాల రాజకీయాల్లో మళ్ళీ సెగలు పుడుతున్నాయి. కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. పరకాల నియోజకవర్గ వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ వార్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర సాక్షిగా కొండా మురళి తన కుమార్తె కొండా సుష్మితా పటేల్ ఎవరైతే చిట్టక్కగా అక్కడ పిలుచుకోబడే ఎవరైతే సుష్మితా పటేల్ ఉన్నారో తన యొక్క రాజకీయ ప్రవేశాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. పరకాల నా అడ్డ, ఇక్కడ పోటీ చేసేది సుష్మితానే అని కుండబద్దలు కొట్టి చెప్పారు. సుష్మిత నాకంటే ధైర్యవంతురాలు, ఎవరినైనా లెక్క చేయకుండా తిట్టగలదు, కార్యకర్తల కోసం ప్రాణాలైనా ఇస్తుంది. గీసుగొండ మాకు అన్నం పెట్టిన ప్రాంతం, దేవుడి దయ జనం దీవెనలతో నేను చావు అంచుల్లో నుంచి తిరిగి వచ్చాను. వారంలో 2 రోజుల్లో నియోజకవర్గంలోనే ఉంటాను అని కూడా సుష్మితా పటేల్ చెప్పారు. నాన్న పక్కన ఉన్నారు కాబట్టి శాంతంగా మాట్లాడుతున్నా, లేదంటే నా మాటలు వేరేలా ఉంటాయని సుష్మితా పటేల్ అక్కడ చాలా కుండబద్దలు కొట్టినట్టు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పరకాల నియోజకవర్గంలో రాజకీయం అటు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు కొండా కుటుంబం మధ్య రసవత్తరంగా మారింది. గత ఎన్నికల సమయంలోనే కొండా ఫ్యామిలీ ఈ సీటును ఆశించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం రేవూరి ప్రకాష్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో ఆయన అక్కడి నుంచి విజయం సాధించిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యేగా అక్కడ కొనసాగుతూ ఉన్నారు. అయితే అప్పటి నుంచే ఈ 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కూడా కోల్డ్ వార్ అనేది నడుస్తుంది. పరకాల తమ కుటుంబానికి రాజకీయ కంచుకోట అని, ఇక్కడి ప్రజలతో తమకు దశాబ్దాల అనుబంధం ఉందని కొండా వర్గం బలంగా నమ్ముతుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో తమ వారసురాలు సుష్మితా పటేల్ పక్కాగా బరిలోకి దిగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారో నియోజకవర్గంలో పట్టు బిగిస్తూ ఉన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. కొండా మురళి చేస్తున్న ఈ సంచలన వ్యాఖ్యలను రేవూరి వర్గం తీవ్రంగా పరిగణిస్తుంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి అభ్యర్థులను ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదులు అందించడంతో పాటు ఇది కేవలం స్థానిక పోరుగానే కాకుండా గాంధీ భవన్ వేదికగా దీన్ని ఇదొక యుద్ధం లాగా అక్కడ జరుగుతున్నటువంటి మిస్టేక్, అంటే ఎవరైతే కొండా మురళి మరలా మిస్టేక్ చేస్తున్నారని మళ్ళీ ఇక్కడ వారు గాంధీ భవన్ని సపరించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. అయితే అటు వరంగల్ తూర్పులో కూడా సురేఖ వర్గం కావచ్చు, ఇటు పరకాలలో మురళీ వర్గం కావచ్చు, ఇలా 2 నియోజకవర్గాల్లో పట్టు కోసం అక్కడ కొండా కుటుంబం తీవ్రంగా శ్రమిస్తుంది. అయితే కొండా దంపతులు తమ దూకుడు స్వభావంతో అప్పుడప్పుడు పార్టీ లైన్ని కావచ్చు, పార్టీ గీత దాటడం, ఆపై సర్దుకోవడం గతంలో చూసాం. అయితే ఇప్పుడు కుమార్తె కోసం వారు ఎంతకైనా వెళ్ళేలా కనిపిస్తున్నారని అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే కొండా మార్క్ రాజకీయాల్లోనూ ఇష్టపడే కార్యకర్తలు పరకాల ప్రాంతంలో చాలా మంది ఎక్కువగా బలం ఉండడం, వారికి ఎక్కువ బలం ఉండడం కూడా అక్కడ వేరే వాళ్ళకు కూడా అది ఒక బలహీనతలా మారిపోయి ఎంత అంటే వారు ఏం చేసినా కూడా వారికి మద్దతు పలికేటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. అయితే అసలు కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, వారి ఫ్యామిలీ, ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళ మధ్యన ఎప్పుడైతే ఎన్నికలు మొదలయ్యాయో, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రేవూరి ప్రకాష్ రెడ్డి అక్కడ ఏదైతే గీసుగొండ మండలంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు గతంలో బీఆర్ఎస్లో పనిచేసినటువంటి నాయకులను ఇటు కాంగ్రెస్లోకి తీసుకోవాలని కొండా సురేఖ గారు ఎవరైతే తమకు సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడో రడం భరత్ అని, అతన్ని తీసుకోవాలని చెప్పడంతో అప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి వారికి స్థానం లేదని చెప్పడం తర్వాత అక్కడి నుంచి అసలైన విభేదాలు మొదలయ్యాయి. అయితే తన కార్యకర్త తన మనిషిని ఎందుకు తీసుకోలేదని కూడా అప్పుడు ఎవరైతే కొండా సురేఖ గారు అటు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని తిట్టినటువంటి కాల్ రికార్డింగ్ కూడా పెద్ద ఎత్తున అక్కడ సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి. దాని తర్వాత వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కొండా మురళి తన అభ్యర్థి అయినటువంటి ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో తనని గీసుగొండలో నిలబెట్టి తన సొంత అభ్యర్థి, అంటే కాంగ్రెస్ పార్టీ రేవూరి ప్రకాష్ రెడ్డి పెట్టినటువంటి అభ్యర్థి ఒకవైపు, ఇటు కొండా మురళి నిలబెట్టినటువంటి అభ్యర్థి మరోవైపు, వీరిద్దరు ఉండగా, అంటే అతను కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి ఉండగా కూడా కొండా మురళి ఇంకో అభ్యర్థిని పెట్టి మళ్ళీ పోటీలో దించి అక్కడ ఎవరైతే వీరగొని రాజ్ కుమార్ గారు ఉన్నారో తనని కూడా గెలిపించే ప్రయత్నం చేశాడు. సో అక్కడ కూడా వారు నెగ్గడం జరిగింది. సో ఏ ఎన్నికైనా మేము చెప్పిందే నడుస్తుంది, గీసుగొండ మండలం మా చేతిలో ఉంది, పరకాల మాది అంటూ కూడా గతంలో వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వారి కుటుంబం కావచ్చు, ఎవరైతే చిట్టక్క అంటే గీసుగొండ కావచ్చు, పరకాల నియోజకవర్గంలో చిట్టక్క అని పిలుస్తారు. ఎవరైతే సుష్మితా పటేల్, కొండా సుష్మితా పటేల్ ఉన్నారో తనని చిట్టక్క అని పిలుస్తూ ఉంటారు. సో తన బర్త్డే సంబరాలు కావచ్చు, అలా పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరినీ, ఎవరైతే నాయకులు ఉన్నారో గ్రామస్థాయి నాయకులందరినీ కూడా తన రాజకీయం చేయబోతుందనే సంకేతాలు ఇచ్చేలా కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఒక గీసుగొండలోనే కాదు,
పరకాల నియోజకవర్గంలో ఎవరైతే వీళ్ళు కాదన్నటువంటి అభ్యర్థికి ఎక్కడైతే సీట్ ఇచ్చాడో అక్కడ కొండా మురళి వర్గం మరొకరిని నిలబెట్టింది. అలా నిలబెట్టి కొన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ ఏదైతే మెయిన్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ గెలిచి రేవూరి ప్రకాష్ రెడ్డికి షాక్ ఇవ్వడం జరిగింది. అయితే రేవూరి ప్రకాష్ రెడ్డి అప్పటి నుంచే డిఫెన్స్లో పడ్డాడు. తన సీట్ ఉంటుందా లేదా అనేది పక్కన పెట్టి ఇక నేను ప్రభుత్వ పథకాలని ప్రజలకు తీసుకెళ్లాలని ఆ రోజు నుంచి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నటువంటి తరుణంలో నిన్న ఏదైతే కొమ్మాల నరసింహస్వామి జాతర జరుగుతూ ఉందో ఈ జాతరకు ఒక ఆచారం ఉంటుంది. ఏంటంటే ఆ జాతరలో ప్రతి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లో నుంచి అన్ని పార్టీలకు వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా వారి యొక్క పార్టీని కావచ్చు, లేకపోతే ఆ దేవుడికి ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే ఆ గుడి చుట్టూ కూడా ఏవైతే ఎద్దుల బండ్ల మీద కూడా అవన్నీ అక్కడ గుడి చుట్టూ బండ్లు తిరుగుతూ ఉంటాయి. అది దేవుడి యొక్క ఆచారం. సో అక్కడ రాజకీయం అనేది అతి పెద్దగా సాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క లీడరు దాదాపు 30 నుంచి 40 బండ్లు ఎంత పెద్ద ఎత్తున వీలైతే అంత పెద్ద ఎత్తున కూడా అక్కడ తీసుకొస్తారు. సో నిన్న కూడా ఇక్కడ కొండా మురళి గారు ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. సో కొండా మురళి గారు ఆ ర్యాలీ చేస్తున్నప్పుడు ఆ ర్యాలీలో మాట్లాడవలసినటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను బహిర్గతం చేశాడు. ఏంటంటే ఇక్కడ నుంచే చిట్టక్క పోటీ చేస్తుంది. చిట్టక్క అంటే సుష్మితా పటేల్. సుష్మితా పటేల్ రానున్నటువంటి రోజుల్లో పరకాల నుంచే పోటీ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మాట్లాడినటువంటి సుష్మితా పటేల్ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. సో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనే ఒక ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. కానీ తను మాట్లాడేటువంటి మాటలు ఏదైతే ఉందో నేను ఇక ప్రజల్లో ఉండబోతా ఉన్నాను, ప్రతి వారం 2 రోజులు మీతోనే గడుపుతానని కూడా తను చెప్పడం జరిగింది. సో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తానని, ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనని పరకాల ప్రజలు, గీజగొండ ప్రజలు, నా ప్రజలు, మేము మా ఫ్యామిలీని కాపాడినటువంటి ప్రజలను కూడా తను మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఏవైతే వారికి సంబంధించినటువంటి వర్గం కూడా చాలా నెగిటివ్గా అధిష్టానం దగ్గర తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా ఎలక్షన్లో తన కూతురిని ఎలా ఇక్కడ గెలుస్తుంది, ఇక్కడ నిలబడుతుందనే ఒక టికెట్ కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి నుంచి అక్కడ తనకే బీఫామ్ వస్తుందని చెప్పడం ఎలా కరెక్ట్ అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ కొండా వర్గం మాత్రం వారిని ఏమాత్రం పట్టించుకోకుండా మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఇక్కడ నెక్స్ట్ నిలబడది నా కూతురే, దానికోసం ఎంతకైనా తెగిస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అంటే కూతురు రాజకీయాల్లో రావడానికి కోసం వాళ్ళు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా ఇయ్యదా, లేకపోతే తను ఇండిపెండెంట్గా నిలబెడతారా, లేకపోతే వీళ్ళే పార్టీ నుంచి బయటకు వస్తారా, ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ అంటే కాంగ్రెస్ మధ్యలో ఇంత జరుగుతా ఉన్నా కూడా అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో చెల్లా ధర్మారెడ్డి తను ఏమాత్రం పట్టించుకోకుండా తనకి ఏం సంబంధం లేదన్నట్టుగానే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అదే విధంగా ఉన్నాడు. సో పరకాలలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొండా మురళి వేసిన ఈ చిచ్చు అంత తేలికగా ఆరేటట్టు లేదు. ఒకవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గం తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉండగా మరోవైపు కొండా సుష్మితా పటేల్ నేనొస్తున్నానంటూ కూడా సంకేతాలు ఇచ్చారు. అధిష్టానం ఈ వర్గ పోరును ఎలా ఆపుతుందో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రెండు వర్గాల మధ్య ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. అటు కొండా మురళికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఏ ఎలక్షన్ జరిగినా, ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎన్నుకున్నా కూడా అక్కడ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ కొండా మురళికి సంబంధించినటువంటి వాళ్ళు గెలవాలని కొండా ఫ్యామిలీ, రేవూరి ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే తన మాట నడవాలని ఇక్కడ రేవూరి వర్గం, ఇలా రెండు వర్గాలు కొట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఘర్షణలు పెట్టుకుంటూ చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ రాజకీయాల సమీకరణాలు అన్నీ మారుతూ ఉన్నాయి. మరి వేచి చూడాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అధిష్టానం మరి ఇంతకు ముందులాగానే మరి కొండా మురళిని మరి గాంధీ భవన్కి పిలిచి మళ్ళీ ఏమైనా షోకాస్ నోటీసులు ఇచ్చి ఇలాంటి మాటలు తగ్గించుకోవాలని ఏమైనా వివరిస్తారా, లేకపోతే నార్మల్గా ఒక జాతరలో జరిగినటువంటి సంఘటన లాగా దీన్ని చూసి వదిలేస్తారా కూడా మనం వేచి చూడాలి. అసలు పరకాలలో మళ్ళీ నిజంగానే రాజకీయ మంటలు మొదలయ్యని చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి దిశ టీవీ.